వెల్కమ్ టు కాంత్రీస్ బేసిక్ ఇంగ్లీష్ ఛానల్. దగ్గర ఒక మంచి పుస్తకం ఉంది. ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఏ బ్యూటిఫుల్ బుక్ 50 విట్టియెస్ట్ టేల్స్ ఆఫ్ బీర్బల్. బీర్బల, అక్బరా, లేకపోతే తెనాలి రామకృష్ణుడా, లేకపోతే శ్రీకృష్ణదేవరాయల, ఇది కాదు ఇంపార్టెంట్. కథ, అందులో ఉన్న హ్యూమర్ ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ద బెస్ట్ వే ఏంటంటే కథలు చదవడం. సో ఇందులో చిన్న కథ, దాదాపు 50 కథలు ఉన్నాయని పుస్తకం మీద రాసింది. అన్ని కథలు బాగున్నాయి, నేను చాలాసార్లు చదివాను. ఇది నా బాత్రూమ్ బుక్ ఇది. సో ఇందులో చిన్న కథ చెప్తా. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట, అతని పేరు హరిరామ్. సో దేర్ వన్స్ లివ్డ్ ఎ బ్రాహ్మణ్ నేమ్డ్ హరిరామ్. సో వాళ్ళ 4 ఫాదర్స్ అంటే తాతలు ముత్తాతలంతా కూడా సంస్కృత్ స్కాలర్స్. కానీ ఇతనికి పెద్దగా చదువు అవ్వలే. చిన్న వృత్తి ఏదో చేసుకుంటున్నాడు, పూజారి వృత్తి. తనకు కోరిక ఉంది, నన్ను కూడా అందరూ మా నాన్నని పిలిచినట్టు, తాతను పిలిచినట్టు పండిట్జీ పండిట్జీ అని పిలవాలని. కానీ ఆశ్చర్యం, ఊర్లో ఎవ్వడు పండిట్జీ అని పిలవట్లే. దాంతో మనోవ్యాధి పట్టుకుంది. బట్ హీ వాజ్ ఎ సింపుల్ మ్యాన్ అండ్ నెవర్ బాదర్డ్ అబౌట్ హిస్ రిచెస్. అంటే సాదాసీదాగా జీవితం గడుపుతున్నాడు, అంత బాగానే ఉంది. కానీ మా నాన్నని పిలిచినట్టు పండిట్జీ ఎందుకు అనడం లేదని పట్టుకుంది. ఏదేమైనా, హవెవర్ అంటే ఏదేమైనా, హీ హ్యాడ్ జస్ట్ వన్ విష్ ఇన్ లైఫ్. ఇప్పుడు మనం చెప్పుకున్నది, హీ వాజ్ నాట్ ఏ వెరీ లెర్న్డ్ మ్యాన్, అంటే బాగా చదువుకున్న వ్యక్తి కాదు. నార్ వాజ్ హీ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్, అతనికి చదువు మీద ఆసక్తి కూడా లేదు. యెట్ హీ హ్యాడ్ ఎ బర్నింగ్ డిజైర్, తనలో ఒక మండుతున్న కోరిక అయితే ఉంది. బర్నింగ్ డిజైర్ పదం ఎంత బాగుంది. హీ వాంటెడ్ పీపుల్ టు కాల్ హిమ్ పండిట్జీ. పండిట్జీ అని ప్రజలంతా తనను పిలవాలని ఒక కోరిక. జస్ట్ యాజ్ హిస్ 4 ఫాదర్స్ వర్ కాల్డ్, తన తాత ముత్తాలతో ఇలాగే పిలుచుకున్నారు. బట్ నో బడీ కాల్డ్ హిమ్ దట్. సో ఎవరు అతన్ని అట్లా పిలవడం లేదు. క్యా కరే, కుడ్ బీర్బల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం? సో బీర్బల్ దగ్గరికి వెళ్తే దీన్ని ఏమైనా సాల్వ్ చేస్తాడా? బట్ బీర్బల్ విల్ చార్జ్ సంథింగ్. సో బీర్బల్ ట్రై టు కన్విన్స్ హిమ్ దట్ సచ్ వర్డ్ డిడ్ నాట్ మ్యాటర్. అరే తాత, ఎందుకు ఈ తలకాయ నొప్పి, అట్లా ఎందుకు పిలిపించుకోవాలి, నా మాటిని ఊరిగా నీ పని నువ్వు చేసుకో అని చెప్పడానికి ట్రై చేశాడు, నచ్చ చెప్పాడు. మనం ఏమంటే కన్విన్స్ చేశాడు, కన్విన్స్ హిమ్. బట్ ద మ్యాన్ వుడెంట్ అగ్రీ. నాకు కాదు, నాకు అందరు పండిట్ అని పిలిపించుకోవాలని చెప్తున్నాడు. సో హీ వాంటెడ్ టు బి కాల్డ్ పండిట్జీ. సో పండిట్జీ అని నన్ను అందరు పిలవాలని నిశ్చయంతో ఉన్నాడు. బీర్బల్ దగ్గర, నువ్వు ఏం చేస్తావు చెప్పవయ్యా, నీకు పైసలు ఇస్తా నేను. అప్పుడు బీర్బల్ అన్నాడు, కమ్ ఆఫ్టర్ 2-3 days, లెట్ మీ థింక్. సో లెట్ మీ థింక్ అండ్ ఐల్ గివ్ యూ వన్ advice, you follow it, then for that I'll take little professional fee అన్నాడు. ఓకే, ఎవ్రీథింగ్ is. పండిట్జీ came after 2 days and Birbal said, follow my instructions, అంటే నేను చెప్తున్న వాటిని ఫాలోగా. బీర్బల్ told the Brahmin to tell the first boy he met. ఏం చెప్పాడంటే, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ని ఈరోజు నుంచి ఫాలోగా. ఏం ఫాలో కావాలి? నిన్ను కలిసిన ఒక అబ్బాయి ఎవరైతే కలుస్తాడో ఫస్ట్, అతని దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయి ఇంకా ఏం అన్నే లేదు, నువ్వు అతను గల్లా పట్టుకొని చెప్పాలి, చంపేస్తే ఇంకోసారి అట్లా అన్నావంటే అనాలి. అందరు ఆశ్చర్యపోతారు, ఏమనంటే పండిట్జీ పండిట్జీ అని పిలుస్తున్నాడు, ఇంకోసారి పండిట్జీ అని నన్ను ఎక్కిరిచ్చావు అనుకో చంపేస్తా నిన్ను అని చెప్పి వెళ్ళిపో. నెక్స్ట్ ఎప్పుడు పిల్లలు ఆడుకుంటుందా సరే, ఊరికే ఎంటబడి పండిట్జీ అని పిలవద్దని 100 సార్లు చెప్పాను నీకు అని నువ్వు వాళ్ళని తిట్టు అన్నాడు. నౌ దేర్ ఆఫ్టర్ అదర్ చిల్డ్రన్ would hear of this, అంటే వింటారు. they would then tease him saying పండిట్జీ పండిట్జీ. each time the Brahmin should pretend he was very offended and chase him. నువ్వు చాలా డిస్టర్బ్ అయినప్పుడు కనబడు, పండిట్జీ అంటారు చంపేస్తా, అసలు నేను పండించినా బే అట్లా కనిపిస్తున్నా నీకు, ఇంకోసారి అట్లా అన్నారంటే చంపేస్తా నీకు అని వెంటబడు. ఆ తర్వాత ఊర్లో అందరూ ఇది తెలుసుకొని నిన్ను వెక్కిరించాలనుకున్న వాళ్ళంతా నువ్వు పండిట్జీ అంటారు. సో అట్లా పండిట్జీ అనిపించుకోవాలన్న కోరిక నీకు తీరుతుంది. సో విదిన్ డేస్ ఎవ్రీబడి వాజ్ కాలింగ్ హిమ్ పండిట్జీ. ఇతను సీరియస్గా అట్లా చూసుకుంటూ పోతున్నాడు. అండ్ ద బ్రాహ్మిన్ ఆల్వేస్ ప్రిటెండెడ్ టు గెట్ వెరీ యాంగ్రీ, ఊరికే కోపంగా ఉన్నట్టు నటిస్తున్నాడు. బట్ విదిన్ ఏ మంత్ ద ఎంటైర్ టౌన్ వాజ్ టీజింగ్ హిమ్ పండిట్జీ పండిట్జీ. సో ఊరంతా పండిట్జీ పండిట్జీ అంటుంటే బయటికి కోపం నటిస్తున్నాడు. కానీ ఎట్ లాస్ట్ ద బ్రాహ్మిన్స్ డ్రీమ్ వాజ్ ఫుల్ఫిల్డ్. చివరికి బ్రాహ్మణ్ ఏదైతే అనుకున్నాడో, ఆ యొక్క హరిరామ్ అనే ఒక బ్రాహ్మణుడు, అతని యొక్క కోరిక ఫుల్ఫిల్ అయిపోయింది.
సో ఈ కథలో అంతరార్థం ఏమిటి? వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది స్టోరీ? ఐ విల్ ట్రై టు సమ్ అప్ ఇన్ 1 or 2 minutes. ఏది నీకు కావాలో అది నువ్వు రాకపోతే అది ఎలా రావాలో ప్రయత్నించాలి లోపాయకారిగా. చాలామంది అంటారు, నువ్వు నా కాళ్ళు మొక్కుద్దు అంటే అర్థం ఏంది? నా కాళ్ళు మొక్కు అని చెప్తున్నాడు వాడు. కొందరు అంటారు, నాకు ఎవ్వరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు అంటున్నాడంటే హీ ఈజ్ సీకింగ్ రెస్పెక్ట్. అది ఒక స్టేట్మెంట్గా ఇవ్వడం వేరు. అట్లా కాకుండా నిరంతరం చెప్తున్నాడు అనుకో, అట్లాంటి వాళ్ళలో మనసులో ఉన్నదాన్ని అది ఎవరు చేయడం లేదు కాబట్టి అట్లీస్ట్ తెలియజేస్తే ఎదుటి వ్యక్తి చేస్తాడేమో అన్న ధారణలో అలా చేస్తారనమాట. ఈ పుస్తకంలో చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి. ఇట్లాంటి బుక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. బికాస్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్, టు లెర్న్ ఇంగ్లీష్, టు అండర్స్టాండ్ ద న్యూయాన్సెస్ ఆఫ్ లాంగ్వేజ్, వెదర్ ఇట్ ఈస్ గ్రామర్ ఆర్ ఫ్రేజెస్ ఆర్ ఇడియమ్స్ ఆర్ సెంటెన్స్ ఫ్రేమింగ్, టర్మినాలజీ. ఇప్పుడు ఇందులో అంత హాస్యానికి సంబంధించిన పదాలన్నీ ఉంటాయి. ఇప్పుడు విట్టి అన్నా, హ్యూమర్ అన్నా, మాక్ అన్నా, లేకపోతే సర్కాస్టిక్ అన్నా, లేకపోతే టీజింగ్ వే అని, ఇవన్నీ హాస్యాన్ని మనం వ్యక్తపరచడానికి భాషలో వాడే పదాలు. అది. సో మళ్ళీ రేపు ఎప్పుడన్నా ఇంకో కథతో కలుసుకుందాం. వెరీ బ్యూటిఫుల్ స్టోరీస్. ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ రీడ్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ ఇంగ్లీష్. దెర్ ఈజ్ నో అదర్ వే రౌండ్. వినాలి, చదవాలి, మాట్లాడాలి. ఈ 3 సూత్రాలు. రీసా రసోవైసా 50 Wittiest Tales of Birbal. See you tomorrow once again.